సోషల్ మీడియా యూసేజ్ కానీ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏజ్ వైజ్ ఇప్పుడు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనే వాళ్ళు ఏజ్ వైజ్ కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. ఈ ఏజ్ వాళ్ళు ఎంత టైమే వాడాలి అంటే 2 years లోపు వాళ్ళు పూర్తిగా యూజ్ చేయకూడదు, 2 to 5 years వాళ్ళు రోజుకు ఒక గంట వాడచ్చు. ఇంకా ఎల్డర్లీ అంటే ఇంకా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్కూలింగ్, వాళ్ళ స్లీప్, వాళ్ళ యాక్టివిటీ అన్నీ కలిపి మేనేజ్ చేసుకొని టెక్నాలజీ కానీ డిజిటల్ యూసేజ్ కానీ చూసుకోవాలి. సో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ గ్యాదరింగ్సో లేకపోతే మీల్స్ టైమో లేకపోతే బిఫోర్ స్లీపో ఇలాంటి టైమ్స్లో గ్యాడ్జెట్స్ యూజ్ చేయకూడదు. కొన్ని గ్యాడ్జెట్ ఫ్రీ జోన్స్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవడం వల్ల సో పిల్లలు స్కూల్లో ఎలాంటి డిసిప్లిన్, ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఫాలో అవుతారో ఈ డిజిటల్ వెల్బీయింగ్ కూడా అలానే ఉంటుంది. సో ఇలాగా అంటే మనం పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లల మీద కంట్రోల్ అనేదాన్ని కాకుండా కనెక్షన్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి పిల్లలతో. సో ఈ విధంగా వాళ్ళలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే టీనేజర్స్లో ఎమోషనల్ ఎబిలిటీ అంటారు. అంటే వాళ్ళు ఒక విషయానికి ఎంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారో అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంతే అంటే మూడ్ డిజార్డర్స్ ఉంటాయి వాళ్ళు, అంత లో స్టేట్కి వెళ్ళిపోతారు. సో అలాంటి హై ఫ్లక్చుయేషన్స్, ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ మనం వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి, ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయాలి. లేదా మనకి ప్రాబ్లం సీరియస్గా ఉంది, తీవ్రంగా ఉంది అన్నప్పుడు మనం అంటే ఒక పీడియాట్రిషనో లేకపోతే ఒక చైల్డ్ సైకాలజిస్టో సైకియాట్రిస్ట్నో మనం కన్సల్ట్ చేస్తూ ఉండాలి. సో